నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ ఇన్ సహస్ర. ఒబిసిటీ అనేది కేవలం ఉబ్బకాయం ఒక్కటే కాదండి. ఆ ఒక్క దానివల్ల ఎన్ని రకాల వ్యాధులకి, లేదంటే మనం ఎన్ని రకాలుగా సఫర్ అవుతుంటే అది చెప్పలేను మాటల్లో. అంటే ఒక్కొక్క దాని నుంచి ఇంత కనెక్షన్స్ ఉన్నాయా అని నాకే షాకింగ్గా అనిపించింది. అసలు ఏమవుతుంది, దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అన్నీ కూడా ఈరోజు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నదీమ్ గారు, యాక్టివ్ లైఫ్ ఫౌండర్, అలాగే ఫిట్నెస్ కోచ్. నమస్తే సార్. సార్, ఒబెసిటీ వల్ల బోల్డని జబ్బులు, బోల్డని డిఫీట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా సమస్యలు ఒకదానితో ఒకటి వస్తున్నాయని కూడా అంటున్నారు. అసలు ఏంటి ఒబెసిటీ రావడం వల్ల? కేవలం శరీరంలో ఆకారం మారడమే కాకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? అదే యాక్చువల్లీ ఇది ఎందుకు వస్తుందని చూస్తే, ఒకటి వచ్చి మన డైట్లో పూర్వకాలంలో అందరు ఇంట్లో వంట చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మోర్ దాన్ 50 to 60% స్విగ్గీలు, జొమాటోలు బయట నుండి తెప్పించుకొని తినడము, లేదు మిర్చి బజ్జీ, ఇడ్లీలు ఏదన్నా బయట నుండి తెచ్చుకొని తినడం కానీ ఇంట్లో చేయడం అనేది తగ్గిపోయింది. బయట ఎప్పుడైతే తెచ్చుకుంటామో అది పెద్ద హోటల్ కావచ్చు, చిన్న హోటల్ కావచ్చు, లోపల ఎంత క్లీన్గా ఉంది, ఆ ఆయిల్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారు, ఆయిల్ ఒకసారి వేడి చేస్తే దాంట్లో ఉన్న ఇది చెడిపోతుంది, దాన్ని మళ్ళీ చేస్తామంటే అది ఒక టాక్సిక్ ఇదైపోతుంది అన్నమాట. సో దాని మీద కంట్రోల్ అనేది ఉండదు. కాబట్టి సింపుల్ వచ్చి ఇంట్లోనే చేసుకొని ఎంత వీలైతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే అది మంచిది. ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ ఆ మధ్యన కొంతకాలం ఈ మిలెట్స్ హవా బాగా నడిచింది. సో మిలెట్స్ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది మిలెట్స్కి కొద్దిగా అలవాటు పడ్డారు. మళ్ళీ డౌన్ అయింది, ఎందుకని అసలు? ఓకే, ఈ మిల్లెట్స్ గురించి చూస్తే దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. హిస్టరీ ఏమంటే, ప్రతి ఒక్క 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాయి ఇండియా ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ 200-300 కిలోమీటర్కి వెళ్తే ఫుడ్ హ్యాబిట్స్ అనేది డిఫరెంట్గా ఉండేవి. ఒకప్పుడు ఏమున్నాయంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి తినేవాళ్ళు. ఇవి తిని పల్లెటూళ్ళలోపై కష్టపడి పనిచేసేవాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో అందరు మంచి మస్క్యులర్ బాడీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంత ఫిట్గా ఉన్నారంటే అంత ఫిట్గా ఉన్నారు. ఒక పూట తినేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, రాజుల దగ్గర నుండి బీదోల దగ్గర వరకు మంచి ఫిజిక్ మన ఇండియన్స్. దాన్ని వాళ్ళు చేంజ్ చేశారంటే, మీరంతా బీదోలరా, మీరు తినట్లేదు, ఇది రిచ్ మ్యాన్ ఫుడ్ అని రైస్, గోధుమల్ని చూపించి ఇది రిచ్ మ్యాన్ ఫుడ్, ఇది డబ్బులు ఉండే వాళ్ళు తినే ఫుడ్ అని వాళ్ళు చెప్తే, మన తాత ముత్తాతలు ఇది అవునా అని చెప్పి, మాకు డబ్బులు వస్తే మేము దీంతో ఏదైనా చేసుకుంటాం, పాయసం చేసుకుంటాం. రైస్ పాయసం ఎప్పుడు వస్తుంది? ఓన్లీ పండగ కోసం. అవును సార్, అంబలి తినేవాడు బీదోడు, అన్నం తినేవాడు గొప్పోడు అని ఒక సామెత ఉండేదంట అప్పట్లో. సో అట్లా మొత్తం ఒక సొసైటీ అంతా చేంజ్ అయిపోయింది మిల్లెట్స్ నుండి మిగతా వాటికి. దీనివల్ల రోగాలు అనేవి కూడా పెరిగిపోయినాయి. సో ఇంకోటి ఏమవుతుందంటే, యాజ్ అ నేషన్ మనకు వేడి పెరిగిపోయి వాటర్ లెవెల్స్ తగ్గుతూ వెళ్తున్నాయంట. ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయో అప్పుడు రైస్ పండించాలంటే మనకు ఎక్కువ వాటర్ కావాలి. వాటర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో రైస్ పండించలేం. అప్పుడు సచ్చినట్లు మనం అందరం మిల్లెట్స్కి వెళ్ళాలి. సో మిల్లెట్స్కి వెళ్తే అప్పుడు సడన్లీ షాక్ వచ్చిందంటే మన నెక్స్ట్ జనరేషన్ తినలేదని. అందుకనే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది మిల్లెట్స్ తినండి అని. అచ్చా, ఓకే, ఇప్పుడు అర్థమైంది. సడన్ గా చేంజ్ అంటే కష్టం అవుతుంది కాబట్టి ఎప్పుడైతే రైస్ తగ్గుతుందో దీన్ని కూడా అలవాటు పడితే మల్టిపుల్ గా ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ చేయొచ్చు. అది ఒకటి. థర్డ్ వచ్చి మిల్లెట్ అనేది ఎక్కువ ఇప్పుడు అనంతపూర్ ఇట్లా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, డ్రాట్ ఏరియాస్, అక్కడ వాటర్ ఉండదు, వాటర్ లేకపోతే ఇవి పండుతాయి. అంటే ఇవి కష్టపడి ఇది ప్లాంట్ కష్టపడి వచ్చిందంటే దాంట్లో అంత న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. మీరు ఫుల్ వాటర్ ఇచ్చేసి దాన్ని అంతా ఇచ్చేసి, ఇప్పుడు పిల్లలు కూడా ఒక మనిషి అనేవాడు చిన్నప్పటి నుండి కష్టపడి ఇదైతే వాడు హీరో అవుతాడు. చిన్నప్పటి నుండి వాడికి మొత్తం ఫీడ్ చేసి పెడితే ఒబెసిటీ పర్సన్ అవుతాడు, లైఫ్లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేడు. సో కాబట్టి మిల్లెట్స్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉంది దాంట్లో. ఎప్పుడైతే ఎందుకు స్ట్రగుల్ చేసి పెరుగుతాయి అవి. ఓకే, అందుకని మిల్లెట్స్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో రకరకాల మిల్లెట్స్, ఇండియాలో ఉన్న మిల్లెట్స్ వరల్డ్ ఎక్కడా లేవు. రాగులు, సజ్జలు ఇట్లా రకరకాలు ఉన్నాయి. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదో బిస్కెట్లు చేసి ఇంకోటి చేసి ఏదో చేస్తున్నారు. రాగి బిస్కెట్లు, రాగి స్నాక్స్, రాగుల్లాగా తినొచ్చు కదా, మళ్ళీ దాంట్లో స్వీట్స్ అది ఇది అన్ని మళ్ళీ డీప్ ఫ్రైలు అన్ని చేసి హెల్త్కి మంచిది అంటున్నారు. అంటే అట్లా కాకుండా దాన్ని రైట్ వేలో ఎట్లా చేయాలో అట్లా చేసి తింటే
ఎందుకంటే ఒక్కసారి రాగి మాల్ట్ తాగేస్తే పొద్దున మీకు ఆకలే అవ్వదు. ఓకే, కానీ మనం రాగి మాల్ట్ ఓన్లీ యాజ్ ఏ డ్రింక్ తాగి మళ్ళీ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్, మళ్ళీ ఇంకోటి చేయకుండా కరెక్ట్ వేలో దాన్ని యూస్ చేస్తూ కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే ఒబేసిటీ అనేది తగ్గుతుంది. మిల్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ఫిజికల్ యాక్టివిటీ అంటే ముందర పాతకాలంలో నీళ్ళు చేందేవాళ్ళు, కట్లు కొట్టేవాళ్ళు, పోయి పొలాల్లో దున్నేవాళ్ళు. ఇవన్నీ చేస్తే బాడీకి మంచి మస్కులర్ అంటే స్ట్రెంగ్త్ వస్తుంది, స్టామినా వస్తుంది. ఇప్పుడు ఏముంది, కూర్చొని ఉండడం ఏసీలో కూర్చొని పని చేయడం అంటే జీరో ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది. దాన్ని రీప్లేస్ చేయాలి. జిమ్లు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే బికాజ్ అది జీరో అయిపోయింది కాబట్టి. మీరు జిమ్కి వెళ్తారో వెళ్ళండి, పార్క్ వెళ్ళి దిక్కులు చూసుకుంటా టైం పాస్ చేసి రాకుండా అక్కడ వెళ్ళి హార్ట్ రేట్ అనేది పెంచాలి. అంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు పుడతారో 220 ఉంటుంది, పిల్లలకి చాలా స్పీడ్గా హార్ట్ బీట్ అవుతా ఉంటుంది. ఎట్లయితే ఏజ్ పెరిగే కొద్దిగా హార్ట్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో 220 మైనస్ ఏజ్ అంటే సపోజ్ ఒక 50 years ఏజ్ ఉన్నారంటే 220 మైనస్ 50 అంటే 180. మళ్ళీ దాంట్లో 30 మైనస్ చేస్తే 150 ఇస్ ద మ్యాక్సిమం. దాంట్లో మళ్ళీ 30 చేస్తే 120. సో ఎప్పుడైతే వాకింగ్ చేస్తారో యంగ్ పిల్లలు రన్నింగ్ చేయొచ్చు. ఒక ఏజ్ పెరిగిపోతే రన్నింగ్ చేస్తే అంత మంచిది కాదు, ఇట్స్ నాట్ బ్యాడ్, కానీ అంత మంచిది హార్ట్ బీట్ పెరుగుతుంది. సో అట్లా ఏజ్ని బట్టి వాళ్ళు ఫిట్నెస్ చేయాలి. సెకండ్, స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు లైఫ్లో ఎప్పుడు ఏం చేయట్లేదు, సడన్లీ ఒక బకెట్ నీళ్ళు ఎత్తేయాలంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ఒక సూట్ కేస్ లిఫ్ట్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే మన కోర్ మసిల్స్ ఇవి స్ట్రాంగ్గా ఉండాలి. కోర్ మసిల్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే అబ్డోమిన్ ఎక్సర్సైజెస్, లేదంటే డిఫరెంట్ ఎక్సర్సైజ్. ఇంట్లో కూడా ఇప్పుడు చాలామందిని చూశాను, ఏమంటే నేను చాలా కష్టపడతానంటారు. ఏం కష్టపడతా అంటే ఇంట్లో పని మనిషి ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, మిక్సర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ కష్టపడతారు. ఏం కష్టం అంటే ఇట్లా కూర్చొని కమాండ్ ఇచ్చేది. అట్లా కాకుండా మీ పనులు మీరే చేయగలిగితే అప్పుడు ఎక్సర్సైజ్ అవుతుంది. మీరు ఎక్కడ జిమ్కి పోవాల్సిన పని లేదు. అవి కాని పరిస్థితుల్లో జిమ్కి వెళ్ళడమో, యోగాకి వెళ్ళడమో, ఎక్కడో వెళ్ళి చేయాలి. సో ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ. థర్డ్ వచ్చి ఇవి చేయకపోవడం వల్ల నిద్ర రావట్లేదు. ఇవి చేయకుండా ఓన్లీ కూర్చొని ఫోన్లలో నైట్ 12 వరకు చూడడం వల్ల నిద్ర రావట్లేదు. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాడీ రిపేర్, ప్రతి ఒక్క టిష్యూ మన బాడీలో రిపేర్ అయ్యేది పడుకున్నప్పుడు. సో బాగా పడుకోవాలి. ఎప్పుడు పడుకుంటారు? ఇప్పుడు కూలోడు ఉన్నాడు, వాడు వచ్చి రోడ్లో పడుకున్నా బాగా పడుకుంటాడు, ఎందుకంటే ఫిజికలీ టైర్డ్ అయిపోయాడు. బాగా డబ్బులు ఉండేవాడు ఏసీ రూమ్లో నిద్ర రాడు, ఎందుకంటే బాడీ ఫిజికలీ కష్టపడలేదు. ఎవరైతే జిమ్కి వెళ్ళి లేదా ఫిట్నెస్ చేసి ఫిట్గా ఉంటారో వాళ్ళు ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినా నిద్ర అనేది వస్తుంది. ఎప్పుడైతే పడుకుంటారో బాడీ రిపేర్ చేస్తుంది. బాడీ ఎప్పుడైతే రిపేర్ అవుతాం నెక్స్ట్ డే ఫుల్ యాక్టివ్గా మనం ఏ పని అయినా చేయగలుగుతాం, లేదంటే డ్రాగింగ్ చేస్తూ ఏదో కష్టపడి. సో ఈ మూడు అనేది ఇంపార్టెంట్. గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ న్యూట్రిషన్ అండ్ గుడ్ స్లీప్, రెస్ట్. ఈ మూడు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మీ ఈవెన్ యాంటీ ఏజింగ్ అంటే మీరు యంగ్గా కూడా కనిపిస్తారు, మీ బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, రోగాలన్నీ ప్రివెంట్ చేయొచ్చు, లాట్ ఆఫ్ డిసీజెస్. ఇవి కాకుండా ఉండడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. రోగాలు వస్తే వన్స్ యూ స్టార్ట్ టేకింగ్ మెడికేషన్, దాని తర్వాత దాని మీద డిపెండ్ అయిపోవాల్సి వస్తుంది. మీరు ఏదైతే చెప్పారో వాటి మీద చాలా ఏమంటారు ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు మీరు గతంలో కూడా అందరితో కూడా. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు చేసినప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉండే సార్? అంటే వింటున్నారా? సో వెయిట్ లాస్ తగ్గితే బెటర్, ఇట్లా జనాల నుంచి మంచి రెస్పాన్స్ ఉందా? ఉంటే ఉండని ఇలా అన్నట్టుందా? అంటే రకరకాల, అంటే నేను ఒక 20 yearsగా ఉన్నాను. ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క టైప్లో తీసుకుంటారు. దాంట్లో కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 2-3 కేటగిరీస్ ఉంటాం. ఒక కేటగిరీ మీరు ఎంత మోటివేషన్ ఇచ్చినా వాళ్ళ కథల్లో లేరు. ఒక 15-20% వాళ్ళకి ఎంత చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు రియాక్ట్ అవ్వరు. ఇంకో 20-50% వాళ్ళకి ఏం చెప్పాల్సిన పని లేదు. వాడు టైం ఏందా లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటాడు, వాడు తినాల్సింది తింటాడు, సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటాడు. థర్డ్ కేటగిరీ ఇట్లా టీవీ చూడడము, ఒక మంచి హీరోయిన్ మంచి షేప్ చూడడం, ఒక హీరోయిన్ బాగా కనిపిస్తే మోటివేషన్ వస్తే అప్పుడు చేస్తారు, మళ్ళీ ఆ మోటివేషన్ తగ్గిపోతుంది. ఇది ఒక 40-50% ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకో కేటగిరీ వాళ్ళు ఏం చెప్పినా వినరు, గమ్మున వింటారు, బట్ ఇంప్లిమెంట్ అనేది చేయరు. సో ఈ ప్రోగ్రామ్స్ చూసి ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో మోటివేషన్ లేని వాళ్ళు కొద్దిగా మోటివేట్ చేసుకొని
దీన్ని అలవాటుగా చేసుకోవడం. అంటే ఇప్పుడు ఎట్లయితే మనం ఫుడ్ తినకపోతే మనకు నిద్ర రాదో అట్లా ఎక్సర్సైజ్ చేయకపోతే మనం పడుకోకూడదు. అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మన లైఫ్లో. ఇప్పుడు మీరు గాలి పీల్చుకోకుండా ఉండాలంటే ఉండలేము. అట్లా ఎక్సర్సైజ్ చేయకుండా, ఎక్సర్సైజ్ ఈజ్ అ మెడిసిన్, గుడ్ డైట్ ఈజ్ అ మెడిసిన్. మనం పోయి మెడిసిన్ అని బయట నుండి కొనుక్కురాదు. ఎండలో కూర్చోవడం మెడిసిన్, పడుకోవడం మెడిసిన్. సో ఇవన్నీ మనకు మంచి చేసేవి అనమాట. దీన్ని మర్చిపోయి దీన్ని డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఫ్రీగా చేసుకోవచ్చు. దీన్నన్నీ వదిలేసి మనము ఎక్కడెక్కడో తిరిగి మెడిసిన్స్కి దాని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాము, కానీ గుడ్ హెల్త్ అనేది రావట్లేదు. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.